ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల్ని దక్కించుకున్న వ్యాపారులకు కొత్త కష్టం మొదలైందంటున్నారు. మద్యం వ్యాపారంలో ఆశించినంతగా ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నూతన మద్యం విధానంలో మద్యం వ్యాపారంపై 20% మార్జిన్ చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం తమకు 10% మాత్రమే గిట్టుబాటు అవుతోందని చెప్తున్నారు. దీంతో తాము నష్టాల్లోకి వెళ్లిపోయి లైసెన్స్ రుసుము చెల్లించలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ చెబుతుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్ అసోసియేషన్. అప్పటికీ ఫలితం లేకపోతే హైకోర్టును ఆశ్రయించాలని తీర్మానించింది. విజయవాడలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైన్ డీలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేశారు. తమకు లాభాలు లేకుండా వ్యాపారం చేయలేమంటున్నారు మద్యం షాపుల్ని దక్కించుకున్నవారు. ఏపీ ప్రభుత్వం ఇష్యూ ప్రైస్ పై 20% మార్జిన్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఇష్యూ ప్రైస్ అనేదానికి అర్థం మార్చేశారన్నారు. ఇష్యూ ప్రైస్ అంటే అందులో తమకిచ్చే మార్జిన్ తప్ప అన్ని రకాల పన్నులు ఉండేవంటున్నారు మద్యం వ్యాపారులు. కానీ ఇప్పుడు కీలకమైన ఏఆర్ఈటీ కలపకుండా ఇష్యూ ప్రైస్ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీసీఎస్ రౌండ్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ సెస్ కూడా ఇష్యూ ప్రైస్ తర్వాత విధిస్తున్నారని చెబుతున్నారు. లైసెన్సులకు ఆ 4 రకాల పన్నుల్లో వాటా రావట్లేదని, ఫలితంగా మార్జిన్ 11% పడిపోయిందని చెబుతున్నారు. ఇలాగైతే వ్యాపారం తాము చేయలేమని కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. అయితే ముందుగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గతంతో పోలిస్తే భారీగా లైసెన్స్ ఫీజులు పెంచారని, మార్జిన్ 20% చేసినందున లైసెన్స్ ఫీజులు పెంచి ఉంటారని వ్యాపారులు భావించి ఉంటారు. అయితే చెప్పిన దాంట్లో సగమే వస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.